మా నాయకుడు నందికంటి శ్రీధర్ గారి బర్త్డే సందర్భంగా 133 డివిజన్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ లక్ష్మణ్, పవన్ మరియు మా డివిజన్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో ఆయన శ్రీధర్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళకు అల్పాహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బర్త్డే మేము ఏదో విధంగా చేస్తూ ఉన్నాము. మరి రాబోయే తరంలో మంచి పదవులు అలంకించాలని సందర్భంగా కోరుకుంటాం. కాకూరులో న్యూ లైఫ్ అనాథాశ్రమంలో మరి మన నందికంటి శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి అందరికీ కూడా అల్పాహారం కూడా పంపకం జరిగింది. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరపాలని కోరుకుంటూ ఆ దేవుడిని కోరుకుంటున్నాం. మరి ఇలాంటి మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా మేము ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాము. మరి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా 134లో కూడా హాస్పిటల్లో మళ్ళీ పళ్ళ పంపకం కూడా ఉంది. అలాగే 135లో కూడా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపకం కూడా ఉంది. మళ్ళీ 136లో కూడా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ కూడా పంపకం ఉంది. మరి ఈ యొక్క అవకాశం మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ డోలి రమేష్, లక్ష్మణ్, తర్వాత ప్రశాంత్, మల్లేష్, టప్పురాజు, నామ్దాస్, తర్వాత వచ్చి మళ్ళీ బుజ్జి, భాస్కర్, మహేష్, జావిద్, తర్వాత సూరి, సతీష్, మరి రేవంత్, తర్వాత తిరుపతి అన్న, రాజన్న రాజు గారు, మరి సతీష్, మరి హనుమాన్ చారి గారు, అలాగే మా డివిజన్ తరఫున అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీధర్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షల వల్ల ఈరోజు కౌకూరులోని వృద్ధాశ్రమంలో అల్పాహారం పంచుకున్నాము. కావున ఆ దేవుని ఎల్లవేళలో కోరుకుంటున్నది ఒకటి, ఆ నందికంటి శ్రీధర్ అన్నకు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుచున్నాం. నందికంటి శ్రీధర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కౌకూరులో న్యూ ఓల్డేజ్ హోమ్లో మనం నందికంటి శ్రీధర్ అన్న బర్త్డే సందర్భంగా మనం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు పంచడం జరిగింది. ఎప్పుడు అన్న అంటే నేను అని ముందుంటాడు శ్రీధర్ అన్న. సో ప్రతి సంవత్సరము తన బర్త్డేకి ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తూ అన్న త్వరలోనే మంచి పదవి ఆశించాలని కోరుకుంటూ మా 133 బీఆర్ఎస్ డివిజన్ నాయకుల తరఫున అన్నకు నందికంటి శ్రీధర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీధర్ అన్న పుట్టినరోజు సందర్భంగా పేదల పక్షాన ఎప్పుడు నిలబడి పేదల సంక్షేమం కొరకు పాటుపడే మా శ్రీధర్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా 133 డివిజన్ పలు అనాథాశ్రమంలో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరము పాల్గొని అన్న యొక్క బర్త్డే సందర్భంగా పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అన్న ఆయుర ఆరోగ్యాలతో నిండు నూనెలతో ఉన్నత పదవులు తెచ్చుకోవాలని ఆ భగవంతుని వేడుకున్నాం. చాలా రోజులు 2011 నుండి కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా కరెంటు బిల్లు చాలా ఒక 3 lakhs ఉంటే మనకు చాలా ప్రాబ్లం అయింది. కార్పొరేటర్లు, తర్వాత మదన్న చాలామంది చెప్పడము, తాత్కాలికంగా మళ్ళీ కనెక్షన్ ఇవ్వడము, మళ్ళీ కట్ చేయడం, అట్లా చాలా ఇబ్బంది పడ్డాము. వారు అప్పుడు వేరే పార్టీలో ఉండే. ఈ గ్రామానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ పార్టీ ఏదని కాదు, గ్రామము అభివృద్ధి కోసము ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలుగా ఉంటారు. తర్వాత అందరూ ఒకటే అయ్యి ఈ గ్రామ అభివృద్ధి కోసము పాటుపడతాడు అనేది అది నిదర్శనము. ఆ రోజు నందికంటి శ్రీధర్ గారు కరెంటు కట్ చేసి ఉండడము చూసి గమనించి వాళ్ళు వచ్చి ఒక
80,000 రూపాయలు ఏఈ గారిని పిలిచి వారికి ఇచ్చి మళ్ళీ కనెక్షన్ ఇప్పించారు. దాంతో మనకు కరెంటు ప్రాబ్లం లేకుండా వాష్రూమ్స్ కానీ తాగే నీరు కానీ చాలా హాయిగా ఉన్నాము. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం కరెంటు బిల్లు మాఫీ చేయడం జరిగింది. ఇంకొక విషయము, మధుసూదన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, తను మన దగ్గర ఒక 3 ప్రైమరీ పాఠశాల గవర్నమెంట్ ప్రైమరీలు ఉండే, ఇంకా తీసుకుంటున్నావు కదా, ఒక 3 ప్రైమరీలు ఉండే, స్ట్రెంత్ లేక 2 ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మూతపడినవి. అక్కడ అర్జునవాడలో ఒకటి, జయజన్ నగర్లో ఒకటి. ఆ బిల్డింగ్లను మనం అంగన్వాడీలో కేటాయించినాము. అంగన్వాడీలలో కూడా విద్యార్థులు లేక వెలవెలబోతూ ఉన్నాయి ఆ బిల్డింగ్స్. ఇక్కడ మాత్రము పిల్లలు ఇక్కడ నుండి కూడా నిజంగానే అందరు పిల్లలు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, ఒక మంచి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మంచి వాతావరణం ఉండాలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. అట్లా కోరుకోవడంలో న్యాయం ఉంది. మరి మన స్కూల్ కూడా మనము చక్కగా ఇంగ్లీష్ చెప్పాలి, మంచి నీట్గా యూనిఫామ్ వేసుకొని అందరూ బయట పిల్లల్లాగానే ఈ స్కూల్లో పిల్లలు కూడా ఉండాలని నాకు బాగా తపన ఉండే. ఆ రోజు నేను ఊర్లో ఉన్నటువంటి ఆల్ పార్టీ నాయకులందరినీ పిలిచినాను. ముఖ్యంగా ప్రధానంగా ఆ రోజు మన మధుసూదన్ రెడ్డి అన్న వచ్చి మేమున్నామక్క, ఈ స్కూలు నిలబెడదాం, ఇది పూర్వం నుండి ఉన్నటువంటి స్కూలు, ఇక్కడ ప్రైమరీ ఉండే, ప్రైమరీ తర్వాత యూపీఎస్ అయింది, యూపీఎస్ నుండి హై స్కూల్కి అయింది. అట్లా అభివృద్ధి చెందడంలో గ్రామస్తులుగా మా ఫాదర్స్ దీన్ని నిలబెట్టారు. వాళ్ళ తర్వాత ఏమంటారు వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి వాళ్ళం ఖచ్చితంగా ఈ స్కూల్లో నిలబెడదామని ఆ రోజు ఎల్కేజీ యూకేజీ ఇక్కడ స్థాపించి, ఆ రోజంటే ఎప్పుడో కాదు 2013, 14, 15, 16లోనే ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేయడం వలన ఇవాళ ఇంత స్ట్రెంత్ ఉంది, 250 ఉంది. ఇంకా కూడా పెంచుకోవచ్చు, లేకపోతే ఈ స్కూల్ కూడా మూతపడేది. ఆ రోజు మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం. అట్లా ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు తెలుగు గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుగు, ఇటు ఇంగ్లీషు 2 నడిపిస్తూ ఈ బడిని ఇట్లా నడిపిస్తూ ఉన్నాం. దానికి వారి సహకారం బాగా ఉంది. ఈ సందర్భంగా శ్రీధర్ అన్న గారిని కానీ మధుసూదన్ రెడ్డి గారిని కానీ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని, చిన్నారి పిల్లలు బాలవాకు బ్రహ్మవాకు అంటారు, మీరు మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలి, కోరుకోవాలి. అట్లాగే ముందైతే స్కూల్ చైర్మన్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం ఎక్కడి నుండో ఊళ్ళల్లో పనులు లేక ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు చైర్మన్ ఉండడం వల్ల ఏం చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆ స్థానంలో ఇప్పుడు మన గ్రూపుల నుండి శోభా మేడం, మీకు తెలుసు, ప్రతి పేరెంట్స్ మీటింగ్కి వస్తూ ఉన్నారు. ఆమె రావడము చాలా సంతోషకరము. స్కూల్కి సంబంధించి చిన్నగా పిల్లలందరూ కూడా మొన్న లాస్ట్ 2 months బ్యాక్ షూస్ తెచ్చిచ్చిండ్రు. అట్లనే వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ట్యాంక్ నిరంతరం ఆమె పని, పాపం ఆమె డ్యూటీ డే బై డే ఫోన్ చేసి తెప్పించడము, మున్సిపల్ చుట్టూ చెత్త క్లీన్ చేయాలన్న ప్రతి చిన్నది కూడా ఫోన్ చేసి రికమెండ్ చేసుకొని చెప్తే కానీ రావడం లేదు. ఆ పనులన్నీ కూడా శోభక్క చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరి తరఫున, గ్రామస్తులందరి తరఫున మరొకసారి ఈ ముగ్గురికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ, అందుకంటే శ్రీధర్ అన్న ఆరోగ్యంగా ఉండాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఇవి తేవడము, నోట్బుక్స్ ఇస్తా అన్నారు కానీ గవర్నమెంట్ అందరికీ నోట్బుక్స్ ఇచ్చింది. అది రిక్వైర్మెంట్ లేదంటే బ్యాగ్స్ తెచ్చారు. షూస్ అందినాయి, మీకు బ్యాగ్స్ అందినాయి. ఇంకా ముందు ఇలాంటి చాలా అందుతాయి. ఇంతమంది రావడం చాలా సంతోషకరంగా ఉంది. పేరున మిమ్మల్ని అందరినీ మా పాఠశాలకు వచ్చినందుకు అభినందిస్తున్నా. ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా మీరు లీడ్ తీసుకొని చేయండి. మీరు ఉంటే దీన్ని మంచిగా నడిపిస్తాను. నా తర్వాత కూడా, నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ స్కూల్ ఇట్లే నడిపించుకున్నాం. ఎక్కడి నుండో ఈ ఊరికి పనిచేసి బతుకుదెర కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీద చదువుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్ని నిలబెడితే వాళ్ళకి సహకరించిన వాళ్ళమైతాం. పూర్వం నుండి ఉన్నటువంటి స్కూలు దీన్ని అంచెలంచెల్లో ఇంకా ఎదిగి మళ్ళీ కింద పడిపోయింది. లేవడం అనేది గొప్ప. పైకి లేచింది, పడిపోయింది, మళ్ళీ లేస్తూ ఉంది. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా స్కూలు ఇంకా బాగా ఉంటుంది. స్టాఫ్ చాలామంది మారిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. ప్రమోషన్ ఇక్కడ ఏప్రిల్కి రాగానే ప్రమోషన్స్ వస్తున్నాయి. నేను వచ్చిన ఒక సంవత్సరం 3 members వచ్చినాయి, మొన్న 2 వచ్చినాయి. ఇప్పుడు కొత్త టీచర్స్ వచ్చారు, వాళ్ళు కూడా మంచి టాలెంట్తో ఉన్నారు. మీరు అప్పుడప్పుడు రండి, స్కూల్ చూడండి.
టీచర్స్కు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, పిల్లలకు కూడా మీ సహకారాన్ని అందించండి, ఈ స్కూల్ను నిలబెట్టుకుంటారని తెలియజేస్తూ మరొకసారి అన్నప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నందికంటి శ్రీధరన్న పుట్టినరోజు సందర్భంగా మన గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్కి బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారు. పిల్లలు మీరందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని, అలాగే నందికంటి శ్రీధరన్నకు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు మధుసూదన్ రెడ్డి, మళ్ళీ మహేష్, పవన్, రమేష్ వీళ్ళందరూ కూడా మన ఊరు కోసము మన పాఠశాల కోసము కూడా అందరూ చాలా కష్టపడుతున్నారు. అందులో మొదటి స్థానం మన ప్రిన్సిపల్ మేడం జయక్క గారిది. అక్క మీరు స్కూల్కి హెడ్ మాస్టర్ కాకుండా స్కూల్ ఇలా ఉంటుందని నేను అనుకోవట్లేదు అక్క. మీరు ఉండేపటికే స్కూల్ ఇంకా అభివృద్ధి చెందింది. మీరు మా ఊరి కోడలు, మళ్ళీ మీరు స్కూల్కి ఎంత అంటే సొంత ఇంటిలాగా మీరు స్కూల్ని ఇంత అభివృద్ధి తీసుకొచ్చిండ్రు. చాలా గ్రేట్ అక్క. నందికంటి శ్రీధర్ గారి బర్త్డే సందర్భంలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో బ్యాగ్ పంచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ స్కూలు మొత్తం శివరాస్త చేరిన టైంలో నందికంటి శ్రీధర్ గారు కానివ్వండి, గ్రామస్తులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కృషి చేసి ఈ స్కూల్ ఇలా నిలబడడానికి కారణం గ్రామ ప్రజలు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు అందరూ సహకరించి ఈ స్కూల్ని ఇలా నిలబెట్టడానికి కారణం అందరూ. కరెంటు బిల్లు విషయంలో కూడా నందికంటి శ్రీధర్ గారు సొంతగా చొరవ తీసుకుంటూ అతను 80,000 రూపీస్ అందరితో చేయించి కట్టించి కరెంటు ఇప్పించి పిల్లలకు అందరూ కూడా సౌకర్యం ఉండే విధంగా చూడడం జరిగింది. అలాగే మా జయా మేడం, ఆమె ఉండేప్పటికే ఈ స్కూల్ ఆమె ఒక ఎంప్లాయీ లెక్కలనే కాకుండా, ఒక టీచర్ లెక్కలనే కాకుండా ఈ స్కూల్ని ఎలా అయినా అభివృద్ధి చెందించాలి. యాప్రాల్లో గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక ఫేమస్, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా యాప్రాల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక ఫేమస్గా ఉండాలన్న కృషితోటి ఆమె చాలా కృషి చేస్తుంది. ఆమె కృషి ఇందులో చాలా ఉంది. మేమంతా కూడా ఎల్లవేళలా ఆమెకు సపోర్ట్గా ఉంటాం. అలాగే మనకు అందరికీ కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అతను కూడా ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా రాని ఎవరైనా కానీ పొలిటికల్ ఇది లేకుండా ఎలక్షన్స్ అప్పుడే పొలిటికల్ అనేది అతను కూడా. ఎలక్షన్స్ అయిపోయినాక పొలిటికల్ లేదు, ఏం లేదు. ఎవరికి ఏమన్నా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు ఏమన్నా నేను చేయాలి, ఏదైనా సరే వాళ్ళకి మంచి పని చేయాలన్న ఉద్దేశంతో అతను ఉన్నాడు, అతను చేస్తున్నాడు. అతనికి కూడా మనము సహకరించాలి. ఇవాళ మనకు ఆర్మీ రోడ్డు 900 కోట్ల రూపాయలతోటి ఈరోజు 450 రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్తో కట్టించి 450 కోట్లు ఈరోజు రోడ్డు వేయడానికి ఇనిషియేట్ చేసి వేయించిన ఘనత మన మర్రి రాజశేఖర రెడ్డి గారికి. అలాగే ఆర్కేపురం బ్రిడ్జ్ తోటి చుట్టుపక్కల ఈసీఎల్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకు అందరికీ కూడా ఎంతో ప్రాబ్లం అవుతుంది. అది మన డివిజన్లో 136 డివిజన్లో ఉంటుంది. 210 కోట్లతోటి దాన్ని ఇమ్మీడియట్గా సీఎం, ఇతర పార్టీ సీఎం ఉన్నా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి రిక్వెస్ట్ని ఇమ్మీడియట్లీ అంగీకరించి ఈరోజు అది కూడా శాంక్షన్ తేవడం జరిగింది. అలాగే ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఈ రైల్వే ఆరోగ్యం ఉంది, అది కూడా ఈరోజు 76 కోట్లతోటే అది కూడా తేవడం జరిగింది. ఇలా రైల్వే వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఎన్నో 100 కోట్ల పెట్టి ఇలా జనప్రియ అపార్ట్మెంట్స్, ఇలా అల్వాల్ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా అది ఎన్నో రోజుల నుంచి పబ్లిక్ బాధగా ఉన్నారు. దాంట్లో పోవడానికి రావడానికి గంటలు, ఆ కొద్ది ట్రైన్లోనే గంటలు వెయిట్ చేయవలసి వస్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా అతను సొంతగా ఆ వర్క్ కూడా చేయడం జరిగింది. అట్లా మనకు ఎమ్మెల్యే గారు కూడా మంచిగా దొరికారు కాబట్టి అతను తోటి మన పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏ అయితే అవసరం ఉందో, అరుంధతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నది. అందరికీ కూడా నేనే పంపించాను. ఒకరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు, ఒకరికి ఏమో నీ ఆపరేషన్ చేయించాను. పర్సనల్గా నేను పంపించిన వాళ్ళకి చెప్తున్నాను. మొన్న కడుపులో ఆపరేషన్ అది ఉంటే 2,50,000 ఏదో హాస్పిటల్ అవుతుందంటే నేను పంపిస్తే అది ఫ్రీగా
ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఎంతోమందికి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మన ఏరియాలో ఎందుకంటే చాలా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరికి కూడా తెలియజెప్పి మనం అదంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలి. హాస్పిటల్ ఫెసిలిటీని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే పేదవాళ్ళకు మనం సేవ చేసినట్టు అవుతుంది, పేదవాళ్ళకు మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇవాళ రేపు హెల్త్ ఎడ్యుకేషన్ రెండు ముఖ్యం కాబట్టి దీంట్లో మనమంతా చొరవ తీసుకొని హాస్పిటల్ కూడా ఎవరికి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ఇవాళ రేపు హాస్పిటల్కి వెళ్ళాలంటే రోగం వచ్చిందన్న బాధ కన్నా అయ్యే బిల్లుకు బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి హాస్పిటల్ మంచిగా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా మంచిగా చూస్తుంది. కాబట్టి దాంట్లో తీసుకెళ్ళి అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించి ఇచ్చేయాలని కోరుకుంటూ సెలవు. వెంకటాపురం 135 డివిజను జిల్లా పరిషత్ హై స్కూల్లో శ్రీధరన్న గారి బర్త్డే సందర్భంగా పిల్లలకు బుక్స్ పెన్స్ పంచడం జరిగింది. దీనికి ఈ హెడ్ మాస్టర్ గారు, టీచర్సు, అటు మా కార్యకర్తలు అందరూ, అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం చాలా జయప్రదమైంది. పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు. అన్నగారు ఇదే విధంగా 10 సంవత్సరం జన్మదినం కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయన ఫిట్నెస్ ఒక సంతోషం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు సంతోషం. ఈరోజు శుభ సందర్భంలో మా యొక్క సీనియర్ నందికంటి శ్రీధర్ గారు, అదేవిధంగా ఆయన బర్త్డే రోజు ఇక్కడ కేక్ కట్ జరగడం జరిగింది. అదేవిధంగా స్కూల్ టీచర్లు కానీ, హెడ్ మాస్టర్ కానీ, టీచర్లు కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా
మేము బుక్కులు డిస్ట్రిబ్యూటింగ్ కూడా అయింది, కేక్ కటింగ్ కూడా ఉన్నది. ఆయన ఇక్కడ లేకున్నా కూడా ఆయన కార్యకర్తలం అందరము ఆయన యొక్క బర్త్డే మేము ఇక్కడ సంతోషంగా చేసుకుంటున్నాము. పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. మేమందరము చాలా సంతోషంగా ఉన్నాము. ఎల్లకాలము ఇలాగే 10 సంవత్సరాలు ఇట్లనే చేసుకొని బర్త్డే చేసుకొని అందరూ ఆశీర్వాదాలు పొంది ముందుకు పోవాలని నేను మరీ కోరుతున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందుకంటే శ్రీధర్ గారి బర్త్డే సందర్భంగా మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకి నోటు పుస్తకాలతో పాటుగా పెన్నులు సప్లై చేసిండ్రు. ఇది చాలా మంచి విషయం. ఇలాగే ఇక నుంచి మొట్టమొదటిగా అతనికి నేను మా పాఠశాల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పటి నుంచి కూడా మా పాఠశాలకు ఏదైనా అవసరాలుంటే నందిగంటి శ్రీధర్ గారు మంచి మనసుతో మాకు సహాయం చేసి పిల్లల విద్యాభివృద్ధికి మరియు పదోన్నతులకి లేదా ఉజ్వల భవిష్యత్తుకి బాట వేస్తారని ఆకాంక్షిస్తూ ఆయన కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్ నిండుగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈడ నందికంటి శ్రీధర్ గారి బర్త్డే 53వ బర్త్డే ఇక్కడ జరుపుకుంటున్నాము. మేము ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని 100 సంవత్సరాలు జీవించాలని, అదే కాకుండా మా అల్వాల్ ప్రాంతము మల్కాజ్గిరి ప్రాంతానికి ఒక గొప్ప లీడర్గా ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఎలక్షన్లో ఎలక్ట్ అయ్యి మా ప్రజలను అందరినీ ధన్యవాదంగా వీధించి మన వీధి అల్వాల్ మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి అన్ని డెవలప్మెంట్ చేస్తాడని ఈ సందర్భం మేము కోరుతున్నాము. ఈరోజు 53వ బర్త్డే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా మరి వేరే డివిజన్లో స్కూల్లో కూడా మేము బుక్స్ పంచాము. ఇంకో డివిజన్లో కూడా మేము పిల్లలకు టిఫిన్స్ కూడా పంచాము. అదే కాకుండా ఇంకా వేరే మల్కాజ్గిరి డివిజన్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ కూడా చేసుకుంటున్నారు. కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీధరన్ ఇక్కడ లేకున్నా కానీ మేము జరుపుకుంటున్నామంటే మా ఒక గొప్పతనం. మా ఆధ్వర్యంలో మా అమ్మవారు అందరినీ మా పెద్దవాళ్ళందరితో జీవించాలని 100 ఏళ్ళు బతకాలని జీవించు.
మన ఎక్స్ఎంపీసీ చైర్మన్ అయిన నందికంటి శ్రీధర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ సర్కిల్లో బొలారంలో ప్రొద్దున పిహెచ్సిలో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ మరియు బిస్కెట్స్ అవన్నీ కూడా పంచడం జరిగింది. మరియు 135 డివిజన్ వెంకటాపురంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో పిల్లలకి బుక్స్ ఇంకా మిగతా అన్నీ కూడా పంచడం జరిగింది. నందికంటి శ్రీధర్ అన్న గారి పుట్టినరోజుకి ఇట్లాంటి ఎన్నో జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. మన అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి జన్మదినం చాలా ఘనంగా అందరం కలిసి కూడా ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నందికంటి శ్రీధర్ అన్న.